ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ లో కోల్కతా నైట్ రైడర్స్ తన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 204 పరుగులు చేయగలిగింది. రఘువంశీ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ జట్టులో డూప్లెసిస్ 62 పరుగులు, కెప్టెన్ అక్షర్ పటేల్ 43 పరుగులు చేసి రాణించారు. చివర్లో విప్రాజ్ నిగమ్ 38 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక కేకేఆర్ బౌలర్స్ లో సునీల్ నారాయణ్ ఢిల్లీ ఓటమికి కారణమయ్యాడు. డూప్లెసిస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేసి ఢిల్లీ పరాజయానికి కారణమయ్యాడు. కేఎల్ రాహుల్ ని సునీల్ నారాయణ్ రన్అట్ చేసి పెవిలియన్ కి పంపాడు. ఇక కేకేఆర్ బౌలర్స్ లో సునీల్ నారాయణ్ 3 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఆండ్రీ రసెల్ తలొక వికెట్ తీశారు. ఇవాళ మ్యాచ్ లో కేకేఆర్ గట్టి కంబ్యాక్ ఇచ్చినా గానీ ఆ జట్టులో ఒక ఆటగాడు మాత్రం కేకేఆర్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అతను గనక ఫామ్ లోకి వస్తే కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, వెంకటేష్ అయ్యర్. ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడిని ఫ్రాంచైజీ భారీ ధరకు కొనుగోలు చేసినప్పుడు సాధారణంగానే అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనని ఆశిస్తారు ఫ్యాన్స్. ఐపీఎల్ లో భారీ బిడ్డింగులు జరిగిన ఆటగాళ్లు ఎక్కువగా విఫలం కావడం కనిపిస్తుంది. గతంలో మ్యాక్స్వెల్ విషయంలో ఇదే జరిగింది. ఇక ఐపీఎల్ 2025 లో కూడా ఇదే కనిపిస్తుంది. 27 కోట్ల ధర పలికిన రిషబ్ పంత్ లాగే 23 కోట్ల 75 లక్షలకు అమ్ముడుపోయిన వెంకటేష్ అయ్యర్ పరిస్థితి కూడా అంతే. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ పై మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ 2025 లో వెంకటేష్ అయ్యర్ ఇప్పటి వరకు 135 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటి వరకు వెంకటేష్ అయ్యర్ 10 మ్యాచ్ల్లో 7 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 60 పరుగులు, లక్నో సూపర్ జైంట్స్ పై 45 పరుగులు చేసిన తర్వాత వెంకటేష్ అయ్యర్ తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టు అందరికి అనిపించింది. కానీ అప్పటి నుంచి 3 ఇన్నింగ్స్లలో వెంకటేష్ అయ్యర్ 7 పరుగులు, 14 పరుగులు, 5 పరుగులు మాత్రమే చేశాడు. వెంకటేష్ అయ్యర్ బ్యాట్ నుంచి ఇప్పటి వరకు కేవలం 4 సిక్సర్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం కేకేఆర్ ఫేస్ చేస్తున్న టఫెస్ట్ ఫేస్ కి వెంకటేష్ అయ్యర్ పేలవమైన ఫామ్ కూడా పెద్ద కారణమే. Subscribe to One India and never miss an update.